హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రత్నకుమార్. వెల్కమ్ టు మై ఛానల్ రత్నవ్యూ. సో బిగ్ బాస్ 8 ఎపిసోడ్ 4 డే 3కి సంబంధించినటువంటి రివ్యూ ఇది. సో ఇది నిన్నటి నామినేషన్కు ఇవాళ కంటిన్యూషన్ జరిగింది. బట్ ఇవాళ మాత్రం ఆ, అప్పటి వరకు మనం కొంతమంది ఈ నామినేషన్లో దాదాపు 7 నామినేట్ చేయడం జరిగింది వేరే వాళ్ళని వచ్చి. సో ఈ 7 కూడా మనకు ఇప్పటి వరకు కూడా కొంతమంది వ్యక్తులు అసలు వీళ్ళు ఎక్కడ కనిపించట్లేదు, ఏంటి వీళ్ళ వర్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాము. లేకపోతే ఇప్పుడు ఆదిత్య ఓం లాంటి వాళ్ళు, ఆదిత్య ఓం కావచ్చు, లేకపోతే పృథ్వీ లాంటి వాళ్ళు కావచ్చు. సో వీళ్ళు అసలు ఏం మాట్లాడతారో కొంచెం వినాలనిపిస్తుంది. ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఏదో వాళ్ళు అక్కడక్కడ ఫ్రెండ్స్తో మింగిల్ అయినట్టు ఉంటున్నారు. కానీ కనీసం ఒక పాయింట్ ఎక్కడ బేస్ చేసి వాయిస్ రైస్ చేసి ఎక్కడ మాట్లాడినట్టు కూడా పెద్దగా కనిపించట్లేదు అనుకున్న వాళ్ళకి సంబంధించినటువంటి నామినేషన్స్ అనేవి కూడా ఇవాళ ఉన్నాయి. అలాగే కొన్ని ఫైటింగ్స్ ఉన్నాయి. ముఖ్యంగా మణికంఠకు సంబంధించినటువంటి ఒక పెద్ద ఎపిసోడ్ అనేది నామినేషన్స్లో చాలా హైలైట్గా నిలిచింది. వీటన్నింటికి సంబంధించినటువంటి విషయాలు అనేవి ఇవి రివ్యూలో మాట్లాడుకుందాం. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ నామినేషన్ ఇది ఇవాల్టి నామినేషన్లో ఫస్ట్ నామినేషన్ విషయం గురించి మాట్లాడుకుంటే ఆదిత్య ఓం, పృథ్వీ అలాగే శేఖర్ భాష వీళ్ళిద్దరు నామినేట్ చేయడం జరుగుతుంది. వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తూ ఫస్ట్ పృథ్వీని నామినేట్ చేస్తూ నువ్వు కొంచెం వర్క్స్లో మనకి కుకింగ్ అనేది కిచెన్ వర్క్స్ అనేవి వాలంటీర్లుగా అలర్ట్ చేయబడినప్పుడు నువ్వు అనేది ఎటువంటి హెల్ప్ అనేది చేయలేదు. సో కొంచెం దానికి సంబంధించి అలాగే నువ్వు కొంత లేడీస్తో మాట్లాడేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా మాట్లాడాల్సింది ఉండే, అదే బేబక్క విషయంలో. సో వీటన్నింటికి సంబంధించి కూడా నాకు కొంచెం అది నువ్వు కరెక్ట్ చేసుకుంటావని ఎక్స్పెక్ట్ చేస్తూ నేను నామినేట్ చేస్తా అంటాడు. పృథ్వీ కూడా పెద్ద ఆర్గ్యుమెంట్ చేయడు, వెంటనే అగ్రి అవుతాడు తనతో, ఓకే నేను నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకుంటా అని. సో ఆ తర్వాత శేఖర్ భాషను నామినేట్ చేస్తాడు ఆదిత్య. శేఖర్ భాషను నామినేట్ చేస్తూ తను చెప్పినటువంటి రీజన్ ఏంటంటే, మీరు రోజంతా కూడా కొంత లేజీగా కనిపిస్తున్నారు. సరే అందరితో వాస్తవానికి ఆదిత్య ఓంకి శేఖర్ భాషకి మధ్య ఒక ర్యాపో అనేది ఉంది. వాళ్ళు కొంచెం జనరల్గా ఇంటరాక్ట్ అవుతూనే ఉంటారు. తిను చెప్పినటువంటి రీజన్ ఏంటంటే కొంచెం లేజీగా ఉంటున్నావు వర్క్స్ విషయంలో అనే విషయాన్ని మెన్షన్ చేయటం జరుగుతుంది. అలాగే కొంత పని విషయంలో కూడా వెనకడుగు వేస్తున్నావు, మరోవైపున కొంత లేజీగా కనిపిస్తున్నావు, నిద్రపోతున్నావు అనేటువంటి విషయాలను కూడా మెన్షన్ చేస్తాడు. సో వాటికి శేఖర్ భాష ఒక ఎక్స్ప్లెయిన్ ఇస్తాడు. నేను అది లేజీగా ఉండటం కాదు, కానీ కొంత అలసిపోయి టైర్డ్గా ఉంటున్నాను, బట్ ఓకే ఫైన్, అది నేను కొంచెం చూసుకుంటాను అని కూడా. అది పెద్ద ఆర్గ్యుమెంట్ ఏం జరగదు, వాళ్ళు యాక్సెప్టబుల్గానే ఉంటాయి ఆ నామినేషన్స్. బట్ శేఖర్ భాష మాత్రం తను లేజీగా ఉంటున్నాను అనేటువంటి విషయానికి సంబంధించి మాత్రం అది లేజీ కాదు, కొంచెం అలసిపోయి ఉన్నాను అనే ఒక క్లారిటీ అయితే ఇస్తాడు. సో ఆ తర్వాత డ్రమ్స్ మోగ్గానే యష్మి వచ్చి కత్తి తీసుకొని శేఖర్ భాషకి పొడుస్తుంది, పృథ్వీని సేవ్ చేస్తుంది. సో ఇక్కడ తను చెప్పిన విషయం కూడా పృథ్వీ వర్క్స్ విషయంలో అంటే ఇక్కడ అంటే పృథ్వీకి సంబంధించినటువంటి ఒక క్లారిఫికేషన్ అయితే ఏమవ్వదు, కానీ శేఖర్ భాషకి సంబంధించి మాత్రం అదే ఇంకా సేమ్ అదే ఉంటుంది. మీరంతా డే మొత్తం కూడా కొంత అందరితో బాగున్నప్పటికీ కూడా ఇదే వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని తిని కూడా రిపీట్ చేస్తారు. లేజీ లేకపోతే వర్క్స్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఈ విషయాలను రిపీట్ చేసినప్పుడు తను సరే నీకు ఒక మొత్తం థియరీ అనేది నన్ను అబ్జర్వ్ చేసినటువంటి విషయాలు అనేవి చాలా ఉన్నాయి కాబట్టి, బట్ అందులో నుంచి మాత్రం కొన్ని కీ పాయింట్స్ మాత్రమే ఆన్సర్ ఇస్తున్నా అని తను యష్మితో అంటాడు. అయితే ఇక్కడ యష్మి శేఖర్ భాషని పొడవటం, తన పాయింట్స్ చెప్పడం కన్నా పృథ్వీని సేవ్ చేయటం కోసమే తను శేఖర్ భాషను పొడిచిందేమో అనేది మాత్రం నాకు అర్థమైంది. ఎందుకంటే తను కొంత మిగతా వాళ్ళతో కూడా తన ఫ్రెండ్స్ని కొంత సేవ్ చేసుకునేలాగే గేమ్ ఆడుతుందన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే మిగతా వాళ్ళ విషయంలో కూడా తను అలాగే చేస్తూ పోయింది నేను ఎపిసోడ్లో చూసిన దాన్ని బట్టి. సో అదొకటి అనిపించింది ఈ యొక్క ఫస్ట్ నామినేషన్, నిన్నటి ఫస్ట్ నామినేషన్లో. ఇంకా నెక్స్ట్ ఇది ఆ నామినేషన్ ప్రాసెస్ పూర్తయిపోయిన తర్వాత బేబక్క నబీల్తో మాట్లాడుతుంది. ఇది నామినేషన్స్లో ఎందుకు నబీల్ని నామినేట్ చేయాల్సి వచ్చింది అనే విషయాన్ని మెన్షన్ చేస్తూ, నేను నిన్ను నామినేట్ చేయడం వల్ల నువ్వు ఇంకా నీలో పవర్ పెరుగుతుంది, నువ్వు ఇంకా రైజ్ అవ్వాలి, నీలో టాలెంట్ ఉంది, అది బయట పెట్టాలి, ఆ కన్వర్జేషన్ ఏదో జరుగుతుంది. కాకపోతే అది నాకు సరే ఈమె నామినేట్ చేస్తే అతనిలో పవర్ పెరగటం అనేది అది కొంచెం ఎందుకో సరేలే. వాళ్ళు దానికి నబీల్ కూడా అవును అవును నేను ఇంకా అందుకే చూసావు కదా నేను ఎట్లా మాట్లాడుతున్నానో, నువ్వు నామినేట్ చేసినప్పుడు నేను ఇంకా రైజ్ అవుతున్నాను
అనేదో చెప్తూ ఉంటాడు, అదొకటి జరుగుతుంది. ఇక నెక్స్ట్ నామినేషన్ వచ్చి, అయితే ఈ గ్యాప్లోనే పృథ్వీ ఏదైతే బేబక నామినేషన్లో మెన్షన్ చేయడం జరిగిందో దానికి సంబంధించి సారీ కూడా చెప్పడం జరుగుతుంది. లోపలికి వచ్చేటప్పుడు నేను కొంచెం ఆ హైపర్లో, ఆ టెంపర్లో ఉన్నప్పుడు కొంచెం అలా మాటలు దొరలేను అంటే, దానికి ఆమె సరే నేనైతే తీసుకున్నాను కానీ బట్ నువ్వు అన్న మాటలకి అది వేరే వాళ్ళైతే కొంచెం యాక్సెప్ట్ చేయరు కదా, కొంచెం చూసుకో అన్నట్టు చెప్తుంది. బట్ అతను సారీ చెప్పినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తే అయిపోతుండే, బట్ చెప్పిన విషయం కూడా కరెక్ట్ కాదు. బట్ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అంత హైపర్ అవుతున్నప్పుడు కొంచెం చెక్ చేసుకో అనే విషయాన్ని మెన్షన్ చేస్తుంది. సో ఇక నెక్స్ట్ నామినేషన్ వచ్చి సీత ప్రేరణని బేబక్కని ఇద్దరిని నామినేట్ చేస్తుంది. ప్రేరణని నామినేట్ చేస్తూ చెప్పిన విషయం ఏంటంటే, అక్కడ ఫుడ్ అంటే హౌస్ వర్క్స్ అనేవి డివైడ్ అవుతున్న సమయంలో నువ్వు కొంత వేరే వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఈగోయిస్టిక్గా ఉండకండి, లేకపోతే సుపీరియర్లా బిహేవ్ చేయకండి, లేకపోతే ఇలా ఉండాలి అలా ఉండాలని మాట్లాడుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా నాకు నచ్చలేదు. కొంచెం అవన్నీ నువ్వు అందుకు నేను నామినేట్ చేస్తున్నాను. బట్ ఎవరు సుపీరియర్ లాగా ఉండరు, ఎవరు ఈగోయిస్టిక్గా బిహేవ్ చేయరు, ఎవరు ఈగోలకు పోరు. బట్ నువ్వు అలా అంటాం నాకు నచ్చలేదు అన్నప్పుడు ప్రేరణ దానికి సంబంధించి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఏమనంటే, నేను అక్కడ సందర్భాన్ని బట్టి, అక్కడ పరిస్థితులను బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా అందరం ఇంటరాక్ట్ అయ్యి ఉండటంలో భాగంగా అతిగా ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు కానీ బట్ జస్ట్ జనరలైజ్ చేస్తూ మెన్షన్ చేశానే తప్ప నువ్వు దాన్ని ఇంత సీరియస్గా తీసుకోవడం అనేది సరే ఓకే ఫైన్ అంటే అంత పెద్ద వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ అనేది నడవదు కానీ బట్ ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తుంది. దట్స్ ఇట్. ఇక నెక్స్ట్ సీత బేబక్కని నామినేట్ చేస్తుంది. బేబక్కని నామినేట్ చేస్తూ ఆమె చెప్పిన రీజన్ ఏంటంటే, అంటే నేను ఆర్గ్యుమెంట్స్ వాటికి సంబంధించి నేను ఎందుకు వీళ్ళందరినీ టప్ 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 చెప్పుకుంటే వెళ్ళిపోతున్నానంటే, పెద్దగా ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉండవు వీళ్ళ మధ్య. ఎందుకంటే వీళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్స్ అనే దానికి సంబంధించి ఎక్కువసేపు చెప్పుకుంటూ పోయాను అనుకో, అసలు కీ పాయింట్స్ ఉన్నాయి అక్కడ. మెయిన్ నామినేషన్స్లో పెద్ద ఆర్గ్యుమెంట్స్ జరిగిన విషయాలు ఇంకా డిలే అవుతాయి. అందుకనే నేను సింపుల్గా తేల్చేస్తున్నా. అయితే ఇక్కడ సీత బేబక్కని నామినేట్ చేస్తూ చెప్పిన విషయం ఏంటంటే, నువ్వు ఒకటే వంట అని చెప్పావు, వేరే వాళ్ళు వండుకోవడానికి లేదని చెప్పావు, బట్ నిన్న మాత్రం నువ్వు 2 కర్రీలు చేసావు అన్నప్పుడు, లేదు నేను ఒకటే కర్రీ చేశానంట. లేదు నువ్వు 2 కర్రీలు చేసావంటే, ఒకటి పప్పు చేసావు, తర్వాత నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ చేసావు, వెజ్ వాళ్ళకి ఆలు చేసావంటే, నాన్ వెజ్ వాళ్ళు నాన్ వెజ్ తింటారు కానీ వెజ్ వాళ్ళు నాన్ వెజ్ తినలేరు కదా, సో అందుకని వాళ్ళ కోసం చేశాను, అందులో 2 కర్రీలు అనేది సపరేట్గా అందరి కోసం చేసింది కాదు కదంటే వాట్ ఎవర్ ఇట్ ఈజ్ అని తనని కొంత తను చెప్పినటువంటి నామినేషన్కి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ అనేవి సీత స్టార్ట్ చేస్తుంది. సో ఇది వాళ్ళ నామినేషన్. అయితే నాకు ఇక్కడ ఏమనిపించిందంటే, వాంటెడ్లీ సీత బేబక్కని ఆమెను కౌంటర్ చేయాలని, లేకపోతే తీసుకున్న పాయింట్ అనేది కొంత 2 కర్రీస్ చేసింది అనేది ఇప్పుడు హౌస్కి సంబంధించి ఆలోచించు చేస్తున్నటువంటి విషయం. అది 2 కర్రీస్ చేసింది. ఇప్పుడు మమ్మల్ని అయితే చేసుకోవద్దన్నావు కానీ నువ్వెందుకు చేసుకున్నావు అంటే అది తప్పు. ఆమె స్వతహాగా చేసుకుంటే తప్పు. మమ్మల్ని చేసుకోవద్దని చెప్పావు కానీ నువ్వైతే చేసుకొని తిన్నావు కదా అని అట్లా అనొచ్చు. అంతేగాని హౌస్లో వెజ్ వాళ్ళు ఉన్నప్పుడు వెజ్ చేయటం, నాన్ వెజ్ వాళ్ళకు నాన్ వెజ్ చేసి పెట్టడం, దాన్ని ఏమే 2 కర్రీలాగా ఫీల్ అయిపోయి ఏమైనా బేబక్కని నామినేట్ చేయటం, అది ఎందుకో నాకు ఇల్లాజికల్ అనిపించింది. సో అదొక పాయింట్ అనేది అనిపించింది. అక్కడ బేబక్క కూడా బాగానే డిఫెండ్ చేసుకుంది తనను తాను. ఇక నెక్స్ట్ విష్ణుప్రియ నామినేషన్. ఫస్ట్ శేఖర్ భాష విష్ణుప్రియ శేఖర్ భాషని సోనియాని ఇద్దరిని నామినేట్ చేస్తుంది. ఇద్దరిని నామినేట్ చేస్తూ ఇక బాగా ఇదే సేమ్ అలసిపోయి కనిపిస్తున్నారు, నిద్రపోతున్నారు, రిపీటెడ్. వాస్తవానికి శేఖర్ భాష మీద హౌస్లో గేమ్ పరమైనటువంటి కంప్లైంట్స్ అనేవి ఏమి ఉండట్లేదు కానీ తను చిన్న విషయాలని మెన్షన్ చేస్తూ నామినేట్ చేస్తూ ఉన్నారు. నిద్రపోతున్నావు అంటున్నారు, లేకపోతే సంత్రాలు అంటున్నారు, లేకపోతే అలసిపోయి కనిపిస్తున్నావు అని అంటున్నారు. ఈ రీజన్స్ అనేవి చూపించి ఇంట్లో నుంచి మనిషిని బయటికి పంపించేయడం అనేది, బట్ ఆర్గ్యుమెంట్స్కు సంబంధించి బిహేవియరల్ లేకపోతే బిహేవియర్ పరంగా నాకు నచ్చలేదు అనే విషయాలు అనేవి ఏమీ కనిపించట్లేదు. చిన్న విషయాలను పెట్టుకొని ఈ రీజన్స్తో నామినేట్ చేయడం అనేది ఈ నామినేట్ చేసేటువంటి పాయింట్లు కాదేమో అనిపించింది. బట్ రీజనే, కానీ ఒక వ్యక్తిని ఇంట్లో నుంచి బయటికి పంపించేంత రీజన్స్ కాదేమో అనేది నా అభిప్రాయం. సో వీటి మీద మీరు అంటే ఇది నా వర్షన్ ఇది, బట్ మీరు ఏకీభవిస్తున్నారా లేదనేది మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక థర్డ్ నామినేషన్ విష్ణుప్రియ నామినేషన్. ఆ విష్ణుప్రియ నామినేషన్లో ఫస్ట్ తను శేఖర్ భాష నామినేట్ చేస్తుంది. శేఖర్ భాషకు సంబంధించి సేమ్ రిపీటెడ్ స్టోరీ వస్తుంది. ఇది నువ్వు
అలసిపోతున్నాం, నిద్రపోతున్నాం, ఈ రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఇవే నామినేషన్కి రీజన్గా చూపిస్తుంది. బట్ వాటికి ఆల్రెడీ రిపీటెడ్ లాగా మిగతా వాళ్ళు కూడా అదే రీజన్స్ చెప్పేస్తున్నారు కాబట్టి ఓకే ఫైన్ అనుకొని తను వెంటనే అగ్రి అవుతాడు. వాస్తవానికి శేఖర్ భాషకి సంబంధించి ఆయన మీద ఇంట్లో కన్వర్జేషన్కి సంబంధించినటువంటి కంప్లైంట్స్ కావచ్చు, బిహేవియర్ పరమైనటువంటి కంప్లైంట్స్ కావచ్చు, లేకపోతే టాస్క్లలో తను సరిగా ఆడట్లేదనో ఇలాంటి కంప్లైంట్స్ అనేవి లేవు కానీ ఇలా నిద్రపోతున్నాం, అలసిపోతున్నాం, ఇవన్నీ ఇది రీజనే. బట్ ఒక వ్యక్తిని ఇంట్లో నుంచి పంపించడానికి అంత పెద్ద రీజన్ కాదేమో, పంపించేంత రీజన్ కాదేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే ఒక ఫైట్ అనేది ఒక ఇండివిజువల్గా 1-1 అనేది ఫైట్ పరమైనటువంటి అభిప్రాయ భేదాలన్నా ఉండాలి, లేకపోతే టాస్క్ పరమైనటువంటి అందులో ఉన్నటువంటి ఎర్రర్స్ అన్న చూపించగలగాలి, లేదంటే బిహేవియర్ పరంగా ఇంకేదైనా నెగిటివ్ పాయింట్స్ అన్న రైజ్ చేస్తే బెటర్. కానీ నిద్రపోతున్నాం, అలసిపోతున్నాం, ఇట్లాంటివి అనేవి ఒక వ్యక్తి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి సరైన రీజన్స్ అంటే మాత్రం నేనైతే కాదని చెప్తాను. బట్ ఒక రీజన్గా మాత్రం వాడుకోవచ్చు. అందుకని ఇప్పుడు వాళ్ళందరూ కూడా దాన్ని పాయింట్ అవుట్ చేయగలిగారు. దీని మీద మీరేమనుకుంటారని కూడా ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక నెక్స్ట్, విష్ణుప్రియ సోనియాని నామినేట్ చేస్తుంది. సోనియాని నామినేట్ చేస్తూ తను చెప్పినటువంటి రీజన్ ఏంటంటే, బేబక్కతో జరిగినటువంటి వ్యవహారంలో కుక్కర విషయంలో నువ్వు బేబక్కను వాదించిన తీరు, ఆమెతో బిహేవ్ చేసినటువంటి విధానం, ఆమెతో గొడవబడినటువంటి తీరు, ఇవన్నీ కూడా నాకు నచ్చలేదు. సో అది జస్ట్ కుక్కర్ సరిగా పని చేయకపోతే ఆమె ప్రాబ్లం ఎట్లా అవుతుంది? పైగా తను వంట అది అంత ప్రాబ్లమ్స్ మధ్యలో కూడా అది తనకు తెలియకపోయినా సరే తర్వాత తెలుసుకొని కూడా వంట చాలా బాగా చేసింది. వంట సరిగా ఇప్పుడు అందరూ చేయమన్నది అందరూ చేసింది ఆమె, ప్రాబ్లం వచ్చింది, కరెక్ట్ అయింది, వంట చేసి పెట్టింది, అది సూపర్గా ఉంది, తిన్నాం. దాని మీద ఆమెను రకరకాల పాయింట్స్ ఎత్తుకొని నువ్వు అట్లా కౌంటర్ చేసి ఇట్లా చేయడం అనేది నాకు నచ్చలేదు అనే విషయాన్ని మెన్షన్ చేస్తుంది. దానికి తినిచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, అవును నువ్వు రెస్పాన్స్గా ఉండండి, మనం ఇంట్లో వాళ్ళందరూ వదిలిపెట్టుకుని వచ్చేసి ఇంకా టైం కేటాయిస్తూ ఉన్నాం, మనం ఫైట్ చేస్తున్నాం, 0 నుంచి స్టార్ట్ అవ్వాల్సింది. అప్పటిలాగా ఏదో గేమ్ ప్రైజ్ 50 లక్షలు పట్టుకొని పోవడమో కప్పు పట్టుకోవడమో కాదు, ఇప్పుడు 0 నుంచి స్టార్ట్ చేస్తున్నారు, మన ఎఫర్ట్స్ అన్ని పెడితేనే కదా మనం ఎంత ముందుకు పోతే ఎంత టైం అనేది గేమ్ మీద ఇన్వెస్ట్ చేస్తే అంత మనకి దక్కుతుంది, ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే ఎట్లా, ఆమె అలాగే చేసింది అని తన వాదన వినిపిస్తుంది. నాకు ఇది చాలా ఇల్లాజికల్ వాదన, నాకు అసలు ఇది యాక్సెప్టే చేయాలనిపించలేదు ఆ వాదనని. ఎందుకు అంటే, వంట సరిగా చేయకపోయినా తనని అనొచ్చు. ఇప్పుడు అందరం వచ్చి ఏదో ఇప్పుడు వాళ్ళు అడిగిందే అందరూ కలిసి వచ్చి అడిగారు ఆమె వాలంటీర్లీ ఒప్పుకొని చేస్తుంది. మిస్టేక్లు అనేవి ఉన్నప్పుడు వాళ్ళందరూ కరెక్ట్ చేసుకోవచ్చు, వాటి వెంటనే రికవర్ చేసుకొని ముందుకు పోవచ్చు. అంతేగాని ఆ రీజన్స్ చూపించేసి ఆమెను కౌంటర్ చేద్దాం. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ పని చేయని చెప్పి ఆ వ్యక్తి ఆ పని చేస్తున్నప్పుడు అందులోనే మైనస్లు వెతికి అక్కడ ఏదో ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లంను కూడా ఆ మనిషి మీద వేసి ఆ పని లేట్ అవ్వడానికి కూడా ఆ వ్యక్తినే దోషిగా చూపించడం అనేది ఎంత సెన్స్లెస్సో నాకు ఆ విషయంలో మాత్రం అసలు సోనియా ఇది చాలా ఎంత ఇల్లాజికల్ ఆన్సర్స్ ఇస్తుంది ఎందుకు, ఒక వ్యక్తిని బ్లేమ్ చేయడం కోసం అసలు ఇదా రీజను, దాంట్లో ఆమె యొక్క ఇర్రెస్పాన్సిబుల్ ఏంటి అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. ఖచ్చితంగా ఈ విషయంలో సోనియా బేబక్తో బిహేవ్ చేసినటువంటి విధానానికి సంబంధించి ఖచ్చితంగా మీరు రియాక్ట్ అవ్వండి, ఎట్లా ఏమనుకుంటున్నారని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అంటే ప్రతి విషయంలో అవతల వాళ్ళని చులకనగా చూసి ఒక వ్యక్తిని పదే పోక్ చేసి వాళ్ళకి తన దాకా వచ్చినప్పుడు తను కూడా వేరే వ్యక్తులను సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళకి టాస్క్ పెట్టాలి, ఇంకోటి పెట్టాలి ఏముండవు. తనతో పాటు ఇంకొక వ్యక్తి యొక్క అభిప్రాయం తీసుకొని ఒక పర్సన్ని సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళ యొక్క పర్సనల్ రీజన్ అది. ఆల్రెడీ నేను ముందు కూడా చెప్పాను. ఇదే పాయింట్ని మళ్ళీ విష్ణుప్రియ రైస్ చేసి నువ్వు ఇట్లా మాట్లాడటం అనేది కరెక్ట్ కాలేదు అని అనిపిస్తుంది. దానికి కూడా వాళ్ళందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు, కావాలని ఆడుతున్నారు, వాంటెడ్లీ సేఫ్గా సెలెక్ట్ చేసుకుంటున్నారు. సేఫ్గా సెలెక్ట్ చేసుకున్నా, ఏ రకంగా సెలెక్ట్ చేసుకున్నా సరే వాళ్ళ యొక్క అవకాశం అనేది వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు అనేది నా అభిప్రాయం. ఇక నెక్స్ట్, యష్మి దీనికి సంబంధించి ఒక క్లారిటీ అనేది ఇస్తుంటే మధ్యలో మణికంఠ దూరి చప్పట్లు కొడుతూ ఉంటాడు. చప్పట్లు కొడుతున్నప్పుడు యష్మి ఇస్తున్నటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఇక్కడ తన పేరు మెన్షన్ చేసింది అని. నేను ఎవరితోనూ పార్షియల్గా ఉండట్లేదు, ఎవరిని వాంటెడ్గా చూడట్లేదు, ఎవరిని డిఫరెంట్గా చూడట్లేదు. బట్ ఇది నా గేమ్, నేను ఆడుకుంటున్నాను. బట్ నాకు నచ్చకపోతే నచ్చలేదని చెప్తున్నాను. మీరు దయచేసి నా మీద ఇట్లాంటివి చేయకండి అని మాట్లాడుతున్నప్పుడు, తన అభిప్రాయాలు చెప్తున్నప్పుడు మనోడు చప్పట్లు కొట్టే వరకు అక్కడ కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతుంది ఇట్లా బిహేవ్ చేయటం అనేది. అసలు వాస్తవానికి మణికంఠకు సంబంధించి అసలు ఇంకా ముందుంది కథ. ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం.
నెక్స్ట్ ఇక డ్రమ్స్ మోగ్గానే నిఖిల్ కత్తి తీసుకొని శేఖర్ భాషని పొడుస్తూ ఇంకా సేమ్ అంతే. శేఖర్ భాషని ఇప్పుడు శేఖర్ భాషకి సంబంధించి అదే రీజన్ చెప్తాడు. కొంత మీరు అంటే ఒక స్టెప్ బ్యాక్ సైడ్ ఉంటున్నారు హౌస్లో ఇంటరాక్ట్ విషయంలో కాదు, లేదా ఈ లేజినెస్ టైర్డ్నెస్ ఇట్లాంటి విషయాల్లో ఉంటున్నారు అని ఒక రీజన్ చూపిస్తాడు. ఇక్కడ వాస్తవానికి నిఖిల్, సోనియా, శేఖర్ భాష వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి విషయంలోనే ఫస్ట్ ఇప్పుడు సోనియా మీద ఒక రకమైనటువంటి కన్సర్న్ అనేది ఉంది. ఫస్ట్ నుంచి కూడా సోనియాకి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నప్పుడే సోనియా మధ్యలో నిఖిల్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తుంది కొన్ని విషయాలలో. అంటే ఆధిపత్యం చెలాయించేటువంటి సమయంలో నిఖిల్ని డౌన్ చేస్తుంది నెక్స్ట్ తర్వాత. అది నేను మళ్ళీ చెప్తాను, నెక్స్ట్ మళ్ళీ ఖచ్చితంగా సోనియా నిఖిల్ టాపిక్ అనేది వస్తుంది. ప్రస్తుతానికి మాత్రం శేఖర్ భాషని పడవటం వెనకాల రీజన్ ఏంటంటే అప్పటి వరకు సోనియా మీద కొంత దగ్గర వెళ్ళాలి, ఆమెతో ఒక ర్యాప్ అనేది మెయింటైన్ చేయాలి, కొంచెం హడావిడిగా ఉంటుంది, బాగా ప్రతి విషయంలో హైలైట్ అవుతుంది అన్న విషయం మనోడు ఏమైనా దృష్టిలో పెట్టుకున్నాడా, దాన్ని దృష్టిలో పెట్టుకునే ఖచ్చితంగా ఇలా ఇప్పుడు ఆ ఆమెను సేవ్ చేసే ప్రయత్నం చేశాడేమో అని అనిపించింది. శేఖర్ భాష నా ఒక్క రీజన్ చూపించేసి పొడిచి. నెక్స్ట్ అభయ్ నామినేషన్లో మణికంఠని, బేబక్కని వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తాడు. మణికంఠని నామినేట్ చేస్తూ తను చెప్పినటువంటి రీజన్ ఏంటంటే హౌస్లోకి వచ్చిన తర్వాత నామినేట్ చేయమన్నప్పుడు నలుగురిని పేరు నామినేట్ చేసినప్పుడు వాళ్ళతో నువ్వు బిహేవ్ చేసినటువంటి విధానం, నువ్వు అయిన హైపర్ అనేది మాత్రం గుర్తు పెట్టుకుంటా అని మాట్లాడిన తీరు మాత్రం నాకు నచ్చలేదు. అది ఖచ్చితంగా నచ్చకపోవడమే కాక ఆదిత్య ఓమన్న నీ దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు సరే ఆ టెంపర్లో నువ్వు దాన్ని అగ్రీ చేయకపోయినా సరే నువ్వు కూల్ అయ్యి ఒక నీకు కొంచెం సమయం ఇచ్చి ఆ తర్వాత నీకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు కూడా నువ్వు మళ్ళీ అదే హైపర్ని కంటిన్యూ చేసి అట్లా బిహేవ్ చేయడం అనేది నచ్చలేదన్నప్పుడు వెంటనే నా మణికంఠ ఇందులో మాట్లాడుతూ తను చెప్పినటువంటి విషయం ఏంటంటే ఎమోషనల్గా ఉన్నాను ఆ టైంలో, ఇప్పుడు నువ్వు ఆదిత్య ఓంకి సంబంధించి ఆయన వత్తాసు పలుకుతూ వస్తున్నావు, ఇదే ఓడు అంటాడు, వత్తాసు పలుకుతున్నావు కదా, నేను ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరుంటే నేను వత్తాసు పలకటం కాదు మణికంఠ, ఆ సమయంలో ఆదిత్య ఓం కంటే ముందు వచ్చి నీ దగ్గర మాట్లాడింది నేను, దాని గురించి చెప్పు ఫస్ట్ అంటే ఆయన గురించి మాట్లాడుతున్నావు ఆయన ఎన్ఎస్కేసుకొస్తున్నావు ఇటు విషయాలు మాట్లాడతాడు. లేదని వాళ్ళిద్దరి మధ్య కొంచెం హీట్ డిస్కషన్ అనేది నడుస్తుంది. సో ఈ హీట్ డిస్కషన్ తర్వాత మొత్తం ఒక ఫాస్ట్ అనే విషయానికి సంబంధించి కూడా కొంత ఒక స్టోరీ అనేది పోతుంది. ఇక్కడ మాత్రం అభయ్ ఒక క్లారిటీ ఇస్తాడు, హౌస్లోకి వచ్చినప్పుడు నీకు ఏ ఫ్లాష్ బ్యాక్ అన్నా ఉండొచ్చు, నీ పరిస్థితి ఎట్లా అయినా ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటాయి స్టోరీస్. వాటన్నిటిని ఇక్కడ దాకా తీసుకొచ్చేసి ఆ రకమైనటువంటి సింపతితో గేమ్ ఆడాలనుకోవటం, ఇలా బిహేవ్ చేయటం అనేది అస్సలు కరెక్ట్ కాదు. హౌస్లోకి ఆ బ్యాగేజ్ మొత్తాన్ని ఇక్కడ దాకా తీసుకురావటం అనేది దండగా, తీసుకురాకూడదు అనే విషయాన్ని మెన్షన్ చేస్తాడు. మెన్షన్ చేసినప్పుడు దానికి సంబంధించి కూడా కనీసం దాన్ని అగ్రి అయ్యేటట్టు కూడా ఒప్పుకోడు, దానికి ఏదో ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతాడు కానీ బట్ అది నాకు యాక్సెప్టబుల్గా అనిపించలేదు. అయినా ఎందుకు అసలు ఇంత ఎమోషనల్ సింపతి గేమ్ ఎందుకు వాడటం, ప్రతిదానికి నా స్టోరీ ఇది, నా కథ ఇది, నా పాస్ట్ ఇది, నా వ్యవహారం ఇది ఎన్ని చెప్పుకుంటా పోతుంటే చూసేవాళ్ళకు కూడా ఎందుకు ఇంతలాగా కాసేపు మైండ్ గేమ్ ఆడుతా అంటాడు, కాసేపు నా హార్ట్ ఓపెన్ అవ్వలేదంటాడు, నా మైండ్ ఓపెన్ అవ్వలేదంటాడు, రెండు స్టక్ అయిపోయినాయి అంటాడు. నాకు ఇవన్నీ విన్న తర్వాత డోర్లు ఓపెన్ చేసేసి బయటికి పంపించేస్తే బెటర్ అనిపించింది మణికంఠని. అట్లాంటి ఫీలింగ్ వచ్చేసింది. ఇంత ఇప్పుడు ప్రాబ్లమ్స్ని చెప్పుకొని సర్వైవ్ అవ్వాలి అని అనుకుంటే అస్సలు అది బిగ్ బాస్లో రైటే కాదు అసలు అది. నెక్స్ట్ అభయ్ బేబక్కను నామినేట్ చేస్తూ అక్క వాళ్ళు ఫస్ట్లో వచ్చినప్పుడు గేమ్ని లైట్ తీసుకోవటం, ఇప్పుడు చీఫ్లుగా సెలెక్ట్ చేసుకున్నప్పుడు గేమ్ అనేది అంత గేమ్ ప్రయారిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ అట్లాంటి టైంలో నువ్వు గేమ్ని లైట్ చేసుకుంటూ నీ వరకు వచ్చినప్పుడు నువ్వు లైట్ తీసుకొని తర్వాత చూద్దాంలే అని మాట్లాడతావు. అక్కడ నీ చేతిలో ఉన్నటువంటి విషయాన్ని లైట్ తీసుకొని తర్వాత మాట్లాడతానులే, తర్వాత చూద్దాము అని సింపుల్గా తీసుకుంటావు. బట్ వాటి వల్ల ఇప్పుడు నువ్వు అది లైట్ తీసుకోవడం వల్ల చూడు ఇప్పుడు వాళ్ళు చీఫ్లు అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ చీఫ్లు అనేది ఎంత ఉపయోగపడుతుందో, బట్ నువ్వు అట్లా చేయటం నచ్చలేదు అంటాడు. అది కరెక్టే. ఇప్పుడు తన దాకా వచ్చినప్పుడు ఒక ఉపయోగం చేసుకునేటువంటి అవకాశం లేకపోతే ఎక్స్ప్లెనేషన్ తీసుకునేటువంటి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాడుకోవాలి. తర్వాత చూద్దామంటే ఈ లోపల ఇంటికి పోతే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళలో కంపేర్ చేస్తే ఎవరు బయటికి పోతారంటే అందరూ బేబక్క అని అది కూడా నడుస్తుంది. బట్ దేనికైనా బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు కాబట్టి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వాడుకుంటూ ఉండాలి. అది చేయకపోతే ఖచ్చితంగా
ఆ ఒక్క రీజన్తో బయటికి పోయే అవకాశాలు కూడా ఉంటాయి, ఆ నెగ్లిజెన్సీతో. ఇక యష్మి డ్రమ్స్ మోగ్గానే కత్తి తీసుకొని మణికంఠను పొడుస్తుంది. తర్వాత సేమ్ ఈ ఎమోషనల్ బ్యాగేజ్కి సంబంధించి అంతా కూడా అసలు నువ్వు ఇదంతా సింపతితో లేకపోతే అన్ని అన్ని చెప్పుకొని మాట్లాడటం ఇవన్నీ కూడా నచ్చలేదు అని ఒక రీజన్ చెప్తుంది. అందరికీ యాక్సెప్టబుల్, అది అందరూ చప్పట్లు కొడతారు. అసలు పెద్ద హడావిడి నడుస్తుంది హౌస్లో ఈ విషయాలకు సంబంధించి. ఇక ప్రేరణ నామినేషన్ ఇక్కడ హైలైట్. ప్రేరణ మణికంఠని నామినేట్ చేస్తుంది. ఫస్ట్ మణికంఠని నామినేట్ చేస్తూ తను చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, ఫాస్ట్, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్, మొత్తం ఇవన్నీ మెన్షన్ చేస్తున్నావు. ప్రతి దాంట్లో కూడా నీ యొక్క ఫాస్ట్ని తీసుకొస్తున్నావు, ఎమోషనల్ విషయాలను తీసుకొస్తున్నావు, అసలు అందరూ సింపతి గెయిన్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నావు. ఇదంతా కూడా అసలు హౌస్లో ఇదంతా కొంచెం డిస్టర్బెన్సివ్గా ఉంటుంది. బట్ నువ్వు ఇలాంటి విషయాలలో నువ్వు ఎమోషనల్గా లేకపోతే ఇట్లా ఉన్నాను, నా బ్యాక్గ్రౌండ్ ఇది, నా అసలు నేను ఇలా ఉంటున్నాను, ఇన్ని విషయాలు చెప్తున్నావు కదా, నా గతం ఇది అని. మరి నువ్వు ఏదన్నా నీకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మాత్రం గట్టిగానే మాట్లాడుతున్నావు. నిన్ను కౌంటర్ చేసినప్పుడు మాత్రం ఫాస్ట్ బ్యాక్గ్రౌండ్ నా గతం ఏం జరిగిందో తెలియదని తీసుకొస్తున్నావు. అసలు ఇది ఎంతవరకు కరెక్టు, ఈ విధానం అనేది నాకు నచ్చలేదు అని చెప్పని ప్రేరణ నామినేట్ చేస్తుంది. అక్కడ మాట్లాడుతూ ఉండినప్పుడు, అస్సలు నీకు నేను ఏం జరిగిందో తెలుసా, 7th క్లాస్లో మా ఫాదర్ చనిపోయి స్టెప్ ఫాదర్ చేతిలో ఉండి ఇంటిలో నుంచి బయటకు వచ్చేసి ఒంటరిగా ఫైట్ చేస్తూ ఇది ఎంత అవసరమో తెలుసా, నేను ఎలా పెరిగానో తెలుసా, ఎన్ని బాధలు, భార్య కూతురు దూరం చేసుకొని ఒక్కడినే ఫైట్ చేసుకొని జీవితంలో ముందుకు పోవాలనుకుంటున్న సమయంలో, చచ్చిపోవాలనుకుంటున్న సమయంలో, టాప్ ఎక్కి దూకాలనుకుంటున్న సమయంలో నాకు ఈ అవకాశం వస్తే ఇది నాకు ఎంత అవసరమో ఇవన్నీ మెన్షన్ చేసిన తర్వాత అర్జెంటుగా ఈ పర్సన్ని బయటికి పంపించేసిండు అని ఒక ఫీలింగ్ అయితే వచ్చేసింది నాకు. ఇంత హైడ్రామ్ అంటే జరిగి ఉండొచ్చు, కానీ చెప్పాల్సినటువంటి అవసరం అనేది ఇప్పుడు చెప్పుకొని ముందుకు పోదాం అనేటువంటి థీరీయే కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అది ఇంత అవతల వాళ్ళందరికీ చేసేది లేక ఇవన్నీ విని ఏడుస్తుంటారు, కానీ ఈ విషయాలు చెప్తున్నందుకు మాత్రం ఇంకా కోపం వస్తుంది వాళ్ళకి. ఏంది ఇంత సింపతి గెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, అసలు చూసే ఆడియన్స్ కూడా పెద్ద సింపతి స్టార్ అయిపోయింది. నేను ఇప్పటికే మొత్తం ఆల్రెడీ పేరు పడిపోయింది. సో అది ఇక అదే ఇక అంతా క్లాప్స్ కొడతా ఉంటారు, టప్ 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 అని చెప్పని క్లాప్స్ కొడతా ఉంటారు, మీరు అందరూ ఇట్లా చేస్తూ ఉన్నారని ఉన్నప్పుడు అందరూ ఇన్వాల్వ్ అయిపోయి చెప్తారు. నువ్వు దయచేసి హౌస్ మేట్స్ అందరూ కూడా, ఇప్పుడు అభయ్ కావచ్చు, లేకపోతే యష్మి, ప్రేరణ, వీళ్ళ అతని యొక్క ఫ్లాష్ బ్యాక్లను తీసుకొని వచ్చి ఇట్లా మెన్షన్ చేయడం అనేది కరెక్ట్ కాదంటారు. కాబట్టి వాళ్ళే చప్పట్లు కొడుతుంటే అక్కడ ఏదో ఎమోషనల్ డ్రామా వస్తున్నారు. బట్ ఒక్కొక్కరితో మాట్లాడుతున్న తీరు అనేది మాత్రం నీ ఫ్లాష్ బ్యాక్కు సంబంధించి ఇట్లా చేయటం అనేది మాత్రం కరెక్ట్ కాదని ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తారు. అది నెక్స్ట్ ప్రేరణ సోనియాని నామినేట్ చేస్తూ తను చెప్పినటువంటి విషయం ఏంటి అంటే, నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటున్నప్పుడు, నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటున్నప్పుడు నీ వర్షన్ నువ్వు చెప్పేసి, నువ్వు ఏది చెప్పాలనుకుంటున్నావో నువ్వు చెప్పు, నువ్వు ఏం అడగాలనుకుంటున్నావో అది నీ అవతల వ్యక్తులకు నువ్వు కన్వే చేయి. దాన్ని నీ అభిప్రాయాలని అందరి మీద రుద్ది ఇది నీ అభిప్రాయం కూడా ఇది అందరి అభిప్రాయం, మెజారిటీగా ఎలాగే అనుకుంటున్నామని ఏ ఒక్కరిని కనీసం అడగకుండా, ఏ ఒక్కరితో సంబంధం లేకుండా అందరి తరపున అంటూ మాట్లాడటం అనేది నాకు నచ్చలేదు అని చెప్తారు. అప్పుడు దానికి సంబంధించి కూడా నేను ఎప్పుడన్నాను అని చెప్పానంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఒక క్లారిటీ అనేది ఇస్తుంది. ఇక్కడ వాస్తవానికి సరే ప్రేరణ చెప్పడం అని కాదు, కానీ మనం ఆలోచిస్తే ఆమె ప్రతిసారి అలాగే చెప్తుంది. అంటది, నాకు నచ్చలేదని అంటది, మాకు అసలు ఈమెను ఎవరు సెలెక్ట్ చేసుకున్నారు అని అంటది, లేకపోతే ఈమెకి ఎవరు ఇచ్చారు అని అంటది, ఈమెను తీసుకోవడం మాకు ఇష్టం. యష్మి విషయంలో జరిగింది అది, మేము మెజారిటీగా ఇట్లా ఈ సేఫ్ గేమ్ ఆడుతున్నారు అని అంటది. సో అందరినీ ఇన్వాల్వ్ చేస్తుంది సోనియా తన అభిప్రాయాలలో, వాళ్ళతో సంబంధం లేకుండానే వాళ్ళని అడగకుండా అనేది ఖచ్చితంగా నాకు అనిపించింది. నెక్స్ట్ మణికంఠ నామినేషన్. మణికంఠ విష్ణుప్రియని, శేఖర్ భాషని, వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తాడు. విష్ణుప్రియని నామినేట్ చేస్తూ చెప్పినటువంటి విషయం ఏంటి అంటే, ఫెమినిజం అనేటువంటి మాటలు మాట్లాడేవు నాతో, సో అవి నాకు నచ్చలేదు. బట్ నీతో కొన్ని రోజులు ట్రావెల్ చేసి చూశాను, నిన్ను గమనించాను నేను, నువ్వు ఇంకేమన్నా తప్పులు చేస్తావా అని. నువ్వు ఈజీగా మాటలు వదిలేస్తున్నావు కాబట్టి ఇంకా ఏమన్నా మాటలు దొరుకుతావా, ఇంకేమన్నా పాయింట్ దొరుకుతుందా అని నీ చుట్టూ తిరిగాను అంటే ఫీజులు ఎగిరిపోతాయి ఆ అమ్మాయికి.
నువ్వు ఎమోషనల్గా నాకు ఇన్ని విషయాలు చెప్పుకున్నావు, ఎంతో బాధపడ్డావు, ఇదంతా కూడా నువ్వు నన్ను అబ్జర్వ్ చేయడానికి నా చుట్టూ తిరిగావా? నువ్వు నిజంగానే బాధలో ఉన్నావు అనుకున్నానే, ఇంత మోసం ఎట్లా చేస్తావు నన్ను అని ఏడ్చేస్తుంది. తెలిసి చెప్తున్నాడా, తెలియక చెప్తున్నాడా, వాంటెడ్లీ చెప్తున్నాడా, అసలు కనీసం మెచ్యూరిటీ ఉందా లేదా అనేటువంటి ఒక పాయింట్లో నాకు క్వశ్చన్ మార్క్ కూడా రైజ్ అయింది. ఏం మాట్లాడుతున్నారా వీడు అని. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయితో బాధలు చెప్పుకొని, ఆ అమ్మాయి ఒక మాట అన్నదని ఆ అమ్మాయి దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చి ఫెమినిజం అనే మాటలు మాట్లాడానంటే, నా వర్షన్లో ఇప్పుడు నా వెయిట్కి సంబంధించి మస్కులారిటీ అనేది ఒక మేల్కి ఒక రకంగా ఉంటుంది, ఫీమేల్కి ఫెమినిజం అనేది ఇంకొక రకంగా ఉంటుంది, రకరకాల రీజన్స్ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి క్లారిటీ నీకు పూర్తిగా ఇచ్చిన తర్వాత కూడా నువ్వు నాతో బాగుండి అగ్రి అయ్యి 3 రోజుల పాటు ట్రావెల్ చేసి మనస్ఫూర్తిగా ఉన్నట్టు నన్ను నమ్మించి నన్ను అబ్జర్వ్ చేస్తున్న విషయం ఇప్పుడు మెన్షన్ చేసావు చూసావా, ఇదంతా పెద్ద చీటింగ్ అని అంటది. అది చూసిన వాళ్ళకి మనకు కూడా ఫీజులు ఎగిరిపోతాయి, ఇట్లా ఉన్నాడు ఏంటి అని. సో అది ఏడుసరి. తర్వాత మణికంఠ శేఖర్ భాష నామినేట్ చేస్తూ సేమ్ నిద్రపోవటం, ఫుడ్ విషయంలో సంత్రాల్లో జరిగినటువంటి గొడవ, హౌస్ విషయాలలో కొంత ఇట్లా బిహేవ్ చేయటం అన్నప్పుడు దానికి శేఖర్ భాష మాట్లాడుతూ క్లారిటీ ఇస్తాడు. ఏంటి అంటే తను ఇచ్చే క్లారిటీ, సీరియస్నెస్ నేను సీరియస్గా కూడా లేరు అని అంటాడు మణికంఠ నామినేట్ చేస్తూ. అసలు నేను సీరియస్గా ఉన్నానా లేదా అనేది ఖచ్చితంగా నాకు తెలుసు, బట్ నా ఆలోచన, నా గేమ్ స్టైల్ ఏంటి అనేది, నేను ఎట్లా ఆడతా అనేది నువ్వు డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. బట్ నీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను, నీలాగా నువ్వు ఉండు, నాలాగా నేను ఉంటాను, నేను ఎలా ఉండాలనేది నువ్వు చెప్పొద్దు అనే విషయం చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, నువ్వేమన్నా బిగ్ బాస్ అని కూడా అంటాడు. నేను ఏదైనా మిస్టేక్ చేస్తే ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు తను అంటాడు, అదే కదా ఇప్పుడు నేను కొన్నిసార్లు తప్పులు దొరిలిస్తే చూసావా ఇప్పుడు ఎంత పెద్ద ప్రాబ్లం అయిందో అంటే, ఇది నువ్వు చెప్తున్న విషయమా అంటే, ఏ విషయము అని శేఖర్ భాషకు అర్థం కాదు. అదే ఇప్పుడు ఈ స్టోరీ అంతా అదినా, ఈ ఎమోషనల్ స్టోరీ, బ్యాక్ డ్రాప్లు, ఈ సింపతీలు అనేవి అస్సలు అది కరెక్టే కాదు. నువ్వు ఇలా చేసావు కదా అని అసలు ఆ విషయం అయితే మాత్రం ప్రతి ఒక్కడికి ఒక స్టోరీ ఉంటుంది, ప్రతి ఒక్కడికి ఒక పాస్ట్ ఉంటుంది, ప్రతి ఒక్కడికి ఒక ఎవడి బాధలు వాడికి ఉన్నాయి. ఇక అవన్నీ తీసుకొచ్చేసి ముందు పెట్టేసేసి కప్పు తీసుకొని పోవాలనుకుంటూ గేమ్లో ముందుకు పోవటం అనేది అసలు అట్లాంటివి కరెక్టే కాదు. ఇలాంటి వ్యవహారాలు నేను చేయను అని మణికంఠకి పిన్ టు పిన్ గట్టిగా ఇచ్చేస్తాడు. అక్కడ శేఖర్ భాష క్లియర్గా తను డిఫెండ్ చేసుకున్నటువంటి విధానం అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత యష్మి కత్తి తీసుకొని సారీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, శేఖర్ భాష వాస్తవానికి ఆ తను విషయం మెన్షన్ చేసుకో, అసలు నీ బిహేవియర్ ఎట్లా ఉంది అంటే, నువ్వు నన్ను ఇలా అంటున్నావు, నువ్వు అంతా పాస్ట్ గతాలు చెప్పుకొని ఇలా సర్వైవ్ అవ్వాలని చూస్తున్నావు, పైగా అసలు నీ బిహేవియర్, నీ క్యారెక్టర్ పరంగా నిన్ను నమ్మినటువంటి ఆమెనే చివరికి నిన్నే అబ్జర్వ్ చేస్తున్నా, నీలో మిస్టేక్స్ వెతుకుతున్నాను ఆమెనే మోసం చేసిన నువ్వు. ఇలాంటి మనస్తత్వానికి సంబంధించి తను ఆ పాయింట్స్ మొత్తాన్ని రైస్ చేసి మళ్ళీ రీకౌంటర్ చేస్తాడు మణికంఠని. అక్కడ హైలైట్ అనిపిస్తుంది వాస్తవానికి. సో యష్మి కత్తి తీసుకొని విష్ణుప్రియని పొడుస్తుంది. విష్ణుప్రియను పొడిచి, ఈసారైనా జాగ్రత్తగా ఉండు ఇలాంటివి. సో ఇప్పుడు బొక్క బోర్లా పడ్డావు కదా, ఈసారైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలనే విషయం చెప్తుంది. ఇది కొంచెం రైట్. ఆమె కత్తి పొడుస్తూ చెప్పిన రీజన్ ఏదైతే ఉందో, ఇలా ఇప్పుడు ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొన్నావో, ఇప్పుడు ఒక మనిషిని నమ్మి ఏడవలసిన పరిస్థితి వచ్చిందో, ఇలాంటివి మళ్ళీ ఎదురవ్వకుండా జాగ్రత్త పడు అన్న ఉద్దేశంతో పొడుస్తున్న పాయింట్ ఏదైతే ఉందో అది ఫైన్. తర్వాత పృథ్వీ నామినేషన్, బేబక్క, మణికంఠ. బేబక్కను నామినేట్ చేస్తూ గేమ్లో వీక్గా ఉన్నావు, సరిగా నీ పార్టిసిపేషన్ అనేది స్ట్రాంగ్గా లేదు, వీక్గా కనిపిస్తున్నావు అంటే ఆమె దాన్ని నువ్వు అన్ఫిట్ అని చెప్పాను. అన్ఫిట్ అంటే అవును నేను ఫిట్గా లేను, నేను లూజ్గా ఉన్నాను, లావుగా ఉన్నాను అన్న విషయం చెప్తున్నాను. ఆమె కొంచెం దాన్ని కొద్దిగా హాస్యాస్పదంగా వేరే రకంగా పోర్ట్రే చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా అక్కడ అంత సినిమాగా అనిపించలేదు. బట్ తను చెప్పింది ఏంటంటే, నువ్వు కొంచెం స్ట్రాంగ్గా అనిపించట్లేదు. కాకపోతే వాస్తవానికి తను చెప్పిన రీజన్తో కూడా నేను ఎక్కడ దాన్ని వ్యతిరేకిస్తా అంటే, పాపం తను చేయాల్సిన ఫైట్ చేసింది. ఆర్గ్యుమెంట్ చేసుకోవడం అనేది చేత కాలేదేమో కానీ ఆ సందర్భం తిను చెప్పిన రీజన్ ఏదైతే ఉందో గేమ్లో స్ట్రాంగ్గా లేవని, బట్ తను చేయాల్సిన ఎఫర్ట్ అనేది పెట్టింది అనిపించింది నాకు. నెక్స్ట్ మణికంఠను నామినేట్ చేస్తూ కూడా ఇదే ఈ సింపతి, ఎంపతి గేము, ఈ కార్డులు వాడటం, ఇదంతా కూడా అసలు నాకు నచ్చలేదు. దీంతో చేస్తున్నానంటే నీకు పాయింట్స్ దొరక అందరు పాయింట్స్ తీసుకొచ్చి నాకు పెడుతున్నావు అనే విషయాన్ని మణికంఠ అంటాడు. అది పాయింట్స్ పెట్టినా పెట్టకపోయినా వేరే వాళ్ళతో నాకు అవసరం లేదు, నాకు అనిపించింది నేను చెప్తున్నాను అంటాడు. ఓకే రైట్ అని చెప్పని తనని ఇక్కడ ఇక అందరిదే నువ్వు అందరి తరపున ఏదో మాట్లాడేస్తున్నావు అని చెప్పి అంటారు. సింప్లీ ఇక్కడ మెయిన్
ఇక దీంట్లో మణికంఠ విషయం అనేది టోటల్ ఒక డిస్టర్బ్డ్ స్టోరీగా మారింది నామినేషన్స్ అన్నింటిలో కూడా. సింపతి కార్డు వాడటం, కొన్నిసార్లు ఏమో నేను మైండ్ గేమ్ ఆడుతున్నా అంటాడు, ఇప్పుడే రియలైజ్ అయ్యా అంటాడు, లేకపోతే అసలు నాకు ఏం అర్థం కాని టైంలో నేను లోలుగా ఉండి ఒక్కడినే వెళ్ళిపోయి ఆలోచిస్తున్నాను అంటాడు, ఆ తర్వాత రియలైజ్ అయ్యి వచ్చాను అంటాడు, నాకు ఇప్పుడు ఏం మనుషులు నమ్మాలని ఆలోచన లేదంటాడు, ఇప్పుడే నేను నిన్ను నమ్మా అంటాడు. ఇంత సైకలాజికల్ ఎర్రర్స్ అనేవి ఒక పర్సన్లో చూసి ఆ తర్వాత ఆ పర్సన్తో ట్రావెల్ అవ్వాలంటే ఎవరికన్నా పిచ్చులేస్తుంది. నేను రియల్ లైఫ్లోకి వెళ్ళట్లేదు, జస్ట్ అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి 2-3 డేస్ దాంట్లో మనోడు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి అనిపించింది. తర్వాత సోనియా బిహేవియర్కి సంబంధించి ఆధిపత్యం చెలాయించాలనుకుంటూ డామినేషన్, యాటిట్యూడ్, అసలు సంబంధం లేదు. ఇప్పుడు పాయింట్ టు పాయింట్ ఆన్సర్ కావాలని తను ఎక్స్పెక్ట్ చేస్తుంది, కానీ తన దాకా వచ్చినప్పుడు మాత్రం ఆ పాయింట్ టు పాయింట్ ఆన్సర్ అనేది పక్కన పెట్టేసి ఎక్కడా లేని విషయాలు మొత్తాన్ని తీసుకొచ్చి మెన్షన్ చేస్తుంది. అసలు రెస్పాన్సిబుల్గా పనిచేసింది బేబక్క అనే విషయంలో దాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి మనం ఎన్ని వదులుకొని వచ్చాం, దేనికోసం వచ్చాం, దేనికి వచ్చామో తెలుసు, ఇక్కడ ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా. అసలు ఇది మాట్లాడవచ్చు, కానీ అసలు ఆమెతో మాట్లాడాల్సిన సందర్భమే కాదు అది. ఆమె తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా అనాలి, కానీ సంబంధం లేని మనిషి దగ్గర ఇట్లాంటి తెలివితేటలను ఉపయోగిస్తే ఎంతవరకు ఉపయోగం. సో అది నాకు అనిపించింది. ఎస్ గైస్, నేను ఈ ఓవరాల్ రివ్యూ మీద మీరేమనుకుంటున్నారని ఖచ్చితంగా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.